ఉందే మాత్రం నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ వాయిస్. కొందరిని చూడగానే చేతులు జోడించి నమస్కారం చేయాలనిపిస్తుంది, కొందరిని చూడగానే గూబ మీద నుంచి లాగి కొట్టాలనిపిస్తుంది. ఎందుకు అనంటే వాళ్ళ పద్ధతులు, నడవడిక, వాళ్ళ మాట తీరే ఆ మనుషులకు ఆ గుర్తింపునిస్తుంది. ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ కునాల్కి సంబంధించి నాకైతే మీరు ఏమైనా అనుకోండి, చట్టాన్ని చేతిలోకి తీసుకోకూడదు, చట్టం తన పని తాను చేస్తుంది అనే ఒక నమ్మకంతో అవుతున్నా కానీ, లేకుంటే నా చెప్పు తీసుకొని వాడి చెంప మీద నుంచి కొట్టేదన్న అవకాశం వస్తే ఎందుకు అనేది ఈ వీడియో చూడండి, అర్థమవుతుంది. सीता के पति का नाम ले लेके मीता के पति का काम कर रहे हैं। ये जो सरकार है, ये जो कर रही है, ये बहुत सालों से कर रही है, और हमने देखा है कि ये लोग बस सीता के पति का नाम ले लेके मीता के पति का काम कर रहे हैं। బీజేపీ గురించి అవమానించాలంటేనో, ఇంకా దేని గురించి అవమానించాలంటేనో, సనాతన హైందవ ధర్మాన్ని అడ్డం పెట్టుకొని మాట్లాడాలి అనే మీ చేష్టల్ని వదిలిపెట్టకపోతే, ఇలా మాట్లాడిన వాళ్ళను పోలీసులు అదుపులోనికి తీసుకొని శిక్షించకపోతే సనాతన హైందవులలో ఆక్రోశం మొదలవుతుంది. నువ్వు మోదీని విమర్శించాలనుకుంటే విమర్శించు, నిజంగా ప్రభుత్వం దేశానికి నష్టం చేస్తుంటే విమర్శించు, వద్దనట్లే. సీతాదేవి పేరు తీసుకోవాల్సిన అవసరం నీకేమొచ్చింది? సీతాకా పతి, నీతాకా పతి. అసలు మీవేం బతుకులు? దేనికోసం మీరు అసలు ధర్నా చేస్తున్నారు? మీరు చేస్తున్న ధర్నా నీటి విద్యార్థుల కోసం. ఈరోజు ఆ విద్యార్థుల పరీక్షలు అయిపోయినాయి, రిజల్ట్ సిద్ధంగా ఉంది, త్వరలో రాబోతోంది. అసలు మీరు చేస్తున్న ఉద్యమంలో ఎంతమంది నీటి విద్యార్థులు వస్తున్నారు? దేశ ద్రోహులు తప్ప దేశ హితం కోసం ఆలోచించే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? అభిజిత్ దీప్కే చప్పట్లు కొడుతున్నాడు. ఈయన సనాతన హైందవ ధర్మ వ్యతిరేక, దేశ వ్యతిరేక. ఈయన ఎలా అనాలి? దేశ వ్యతిరేకులందరినీ ఇక్కడికి పిలిపించి మాట్లాడటం. ఒకడు శ్రీరాముడి గురించి మాట్లాడతాడు, ఒకడు సీతామాత గురించి మాట్లాడతారు, ఒకళ్ళేమో పాకిస్తాన్ పాటను పాడుతూ ఉంటారు, అల్లా గురించి మాట్లాడుతుంటారు, ఒకళ్ళేమో తీవ్రవాదిగా, ఉగ్రవాదిగా జైల్లో ఉన్నోడిని నిడిపిమని చెప్తుంటారు. ఇప్పటి వరకు ఎవరైతే మాట్లాడుతూ వచ్చిందో వాళ్ళలాగే ఈడు మాట్లాడుతూ ఉన్నాడు, హిందూ దేవి దేవతలను అపహాస్యం చేస్తూ. దానికి మళ్ళీ చప్పట్లు కొట్టడం. ఆయన పేరు బలకాలన్నా పుణ్యం చేసుకొని ఉండాలి. కానీ నువ్వు సీతాకా పతి అంటూ అవమానించిన తీరుని, అసభ్యకరమైన జోకు, ఆ అసభ్యకరమైన జోక్కి అక్కడున్న యదవలంతా కూడా చప్పట్లు కొడుతూ నవ్వుతూ. అరే మీరు నిజంగా చెప్తున్నా, సెక్యులర్లు అయితే, నిజమైన సెక్యులర్లు అయితే మిగిలిన మతాల గురించి ఇలా మాట్లాడండిరా. నేను ఎవరిని రెస్పెక్ట్ లేకుండా మాట్లాడను, చాలా రెస్పెక్ట్ ఇస్తాను. కానీ ఎందుకు ఈ మధ్యకాలంలో జరుగుతున్నాయి చూస్తుంటే ఎంతకాలం సహిస్తూ ఉండడం? రాముడికి సహనం చాలా ఎక్కువ. ఆయన అడుగుజాడల్లో నడుస్తున్న మాకు కూడా సహనం చాలా ఎక్కువ. మేము సహనంతో ఉన్నాం కదా అనేది మా చేతగానితనం అనుకొని అనుక్షణం ప్రతి చోట హైందవ ధర్మానికి అవమానం జరుగుతూ ఉంటే, హాస్యాస్పదంగా మారుతూ ఉంటే ఎంతకాలం చూస్తూ ఊరుకుంటాం? ఇది ఇలాంటి వచ్చినప్పుడు వీడిని ఎందుకు పోలీసులు అక్కడ కనబడట్లేదా? పోలీసులు ఎవరికి? అక్కడున్న అధికారులకు కనబడట్లేదా? అక్కడున్న ప్రభుత్వాలకు కనిపించట్లేదా? మీ మాటల వల్ల కొన్ని కోట్ల మంది మనోభావాలు దెబ్బతింటున్నాయి. భారతదేశమే కాదు, నేపాల్ వ్యాప్తంగా కూడా కోట్లాది మంది భక్తులు ఉన్నారు సీతామాతకు. ఆమెను పూజిస్తూ ఉంటారు, నేపాల్ పుట్టిల్లుగా అనుకుంటుంది. మరి అలాంటి వాళ్ళను అవమానించేలాగా మాట్లాడితే ఒక మతానికి సంబంధించిన మనోభావాలను దెబ్బతీసినట్టే. కాబట్టి అలాంటిది మాట్లాడొద్దు, మాట్లాడితే కటకటాల పాలే అని వీళ్ళ మీద ఎందుకు కేసులు పెట్టరు? ఇస్లాం లేదా క్రైస్తవ మతాలలో పూజనీయమైన వ్యక్తులను అపహాస్యం చేయడానికి వీళ్ళకి వస్తుందా? సాధ్యమేనా? కానీ సనాతన హైందవ ధర్మం మీద ఎందుకు? ఇది ఒళ్ళు బలిసి చేస్తున్న పని కాదా? అవునంటారా కాదంటారా? మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ చేయండి. జై హింద్, జై భారత్. అండ్ మోర్ వీడియోస్ కోసం ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి 3 ఛానల్స్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయూతనందించండి. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి, లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.